ఆంధ్రాల 16 దినాల సంధి అంగన్వాడీల నిరసనలు చేస్తున్న సుత జగనాల్ సార్కు షో మీద పేన్ పార్తలేదు. మరి వీళ్ళు పోయి చదువుల మంత్రిని కలిస్తే ఆయన సంక్రాంతి వెళ్ళినాకనే మీ గురించి పట్టించుకుంటామన్నాడట. మరి ఆ కథ ఏందో చూడురోసారి. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల నిరసన 16వ రోజుకు చేరుకుందుల్లా. వీళ్ళింత చేస్తున్న సుత జగనాల్ సార్ నోట్లకెళ్ళి ఒక్క మాట కూడా వస్తలేదు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతోని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిర్రు. ఇక నిన్న ప్రభుత్వంతోని జరిగిన చర్చలు విఫలం కావడంతోని సమ్మెను ఇంకా గట్టిగా చేయాలని అంగన్వాడీలు నిర్ణయించుకుర్రట. అయినా సుత ప్రభుత్వం దిగి రాకుంటే జనవరి 3వ తారీఖున కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రట. అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో నిన్న ప్రభుత్వం వాళ్ళను చర్చలకు ఆహ్వానించిందట. రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ సంఘాల నేతలతోని మంత్రులు చర్చలు జరిపిరట. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల నేతలతోని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్చించారట. ఏం లేదన్నా గంటన్నర దాకా జరిగిన ఈ భేటీలా వేతన పెంపు, ఉద్యోగ భద్రత మీద ఇరు వర్గాల మధ్య గట్టిగానే చర్చ నడిచిందట. వేతనాల పెంపుకు సంక్రాంతి వరకు ఆగాలి అని అన్నాడట మంత్రి బొత్స సారు. ఇక దానికి అంగన్వాడీ సంఘాల నేతలు ఒప్పుకోలేదట. సంక్రాంతి వరకు ఆగితే అప్పుడు బంగారు గనులేమన్నా పుట్టుకొస్తాయా అనుకుంటా కొందరు ఉద్యోగులు నిలదీస్తురట. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి పింఛన్ చేసేసిరని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు ఇయ్యాలని డిమాండ్ చేస్తే కార్యకర్తలకు 50,000 పెంచిరని విమర్శించిరట. ఆయాలకు 20,000 మాత్రమే పెంచిరని చెప్పిర్రు అంగన్వాడీ కార్యకర్తలు. ఆవు బొత్స సారు సంక్రాంతి వరకు లాగితే సల్లగా చేసి ఈ ముచ్చట మర్చిపోయే లెక్క చేద్దామని ప్లాన్ చేసిర్రా మీరు మీ జగనాల్ సర్కారు? చూస్తున్నారు కదా, వాళ్ళు తగ్గేదేలే అనుకుంటా 16వ రోజు సుతా ఎట్లా నిరసనలు చేస్తున్నారో.